ఇండియా టుడే వాళ్ళు తర్వాత సీ ఓటర్స్‌తో కలిపి వాళ్ళు చాలా సార్లు ఏం చేస్తారంటే, మూడ్ ఆఫ్ ది నేషన్ అనేటువంటి ఒక కార్యక్రమం చేస్తారు. అంటే కొంతకాలం తర్వాత ప్రజలు అసలు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఎట్లా అనుకుంటారు? మొన్న సార్వత్రిక ఎన్నికల తర్వాత, లోకసభ ఎన్నికల తర్వాత ఇతరత్రమైన సంఘటనలు జరిగినాక అంటే హర్యానాలో, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాత అసలు భారతదేశ ప్రజలు లోకసభ ఎన్నికల్లోనేమో మోడీకి అంతా కరుగాచి వాత పెట్టినారు. మళ్ళా ఎందుకు సడన్ గా హర్యానాలో, మహారాష్ట్రలో చాలా చోట్లలో మళ్ళీ మోడీకి ఎందుకు పట్టం కట్టారు? ఈవెన్ ఢిల్లీలో కూడా పట్టం కట్టారు. మరి ఇది ఎట్లా జరుగుతుంది? అసలు యాక్చువల్లీ ఏంటిది ప్రజల యొక్క ఆలోచన సరళి అనే విషయం కనుక్కోవడానికి మూడ్ ఆఫ్ ది నేషన్ అనే ఒక సర్వే కండక్ట్ చేసినారు. దాంట్లో ఇప్పుడు కాంగ్రెస్ కు ఉన్నటువంటి స్థానాలు 74, 75కు పడిపోయే పరిస్థితి ఏర్పడింది. తర్వాత చాలా రీజనల్ పార్టీస్ తమ తమ యొక్క గ్రాఫ్ కింద పడిపోయినది. మోడీ యొక్క ప్రతిభ చాలా పెరిగింది. అంటే 374 స్థానాలు గెలుచుకునే స్థాయిలో ఈనాడు మోడీ ఉన్నాడు. ఇప్పుడు కనుక ఎన్నికలు పెడితే, వారం 10 రోజుల ఎన్నికలు పెడితే మోడీకి 374 స్థానాలు వస్తాయి. ఈ ఇండియా టుడే వాళ్ళు ఈ సర్వేలు ఎందుకు చేస్తున్నారు అంటే, ఈ ప్రభుత్వం ఇద్దరి మీద ఆధారపడింది కదా, చంద్రబాబు నాయుడు మీద, బీహార్ చీఫ్ మినిస్టర్ మీద ఆధారపడింది కదా, సో నితీష్ కుమార్ మీద ఆధారపడింది. సో వీళ్ళిద్దరు ఏదైనా దెబ్బ కొడతారా, ప్రభుత్వం కూలిపోతా, లేకపోతే ఏం జరుగుతుందండి, వీళ్ళకు మేలు చేయడానికని, వీళ్ళని బెదిరించడానికి ఒక రకమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాల్లో భాగంగానే ఈ కార్పొరేట్ సంస్థల చేతిలో ఉన్నటువంటి ఈ పత్రికలు ఈ మూడ్ ఆఫ్ ద నేషన్ అది ఇది అనేటువంటి తీసుకొస్తూ ఉంటారు. వీడికి ఏం తెలిసింది? మూడ్ ఆఫ్ ద నేషన్ వస్తే కటిక దరిద్రంలో ఉన్న ప్రజల దగ్గరికి వస్తే మూడ్ ఆఫ్ ది నేషన్ అంటే తెలుస్తుంది. ముఖ్యమంత్రికి అంతే, ప్రధానమంత్రికి అంతే అనే మాట వాళ్ళకి తెలిసిపోతుంది. సో మొత్తానికి ఏది ఏమైనా కానీ ప్రధానమంత్రికి ఎనలేని పేరు ప్రతిష్టలు వచ్చినాయి. ప్రధానమంత్రి యొక్క పేరు, ఆయన గ్రాఫ్ పెరిగింది. మన ప్రతిపక్షాల గ్రాఫ్ తగ్గిపోయింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యొక్క గ్రాఫ్ మరీ పడిపోయింది అనమాట. అసలు ఇప్పుడు ఆయన ఒక నాన్ సీరియస్ పాలిటీషియన్ గా ఇంత భారత్ జోడో యాత్ర, భారత న్యాయ యాత్ర, రాజ్యాంగ పరిరక్షణ, అంబేద్కర్ కథ కార్ఖానా, మైనారిటీస్ రక్షణ, మణిపూర్ అల్లర్లు అని ఎంత మాట్లాడినా దైనందిన జీవితంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద కొట్లాడడంలో కాంగ్రెస్ పార్టీ టోటల్ గా విఫలమవడం వల్ల రోజు గదే ఉపన్యాసాలు వినలేక విసిగి వేసారి ఈయన అంత ఒపేక్. హీ డజంట్ అండర్స్టాండ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పీపుల్, హీ డజంట్ రిఫ్లెక్ట్ ది పీపుల్ ఎట్ ఆల్ అనేటువంటి మాటతోని అసలు ప్రజల యొక్క స్పందన ఆయన మాటల పట్ల చాలా తగ్గింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎక్కడ ప్రచారం చేసినా ఏం జరగట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ చాలా ఘోరమైన పరాభవాలకు లోనవుతుంది. తర్వాత కాంగ్రెస్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, రాహుల్ గాంధీ చుట్టుపక్కల కోటరి చాలా దుర్మార్గంగా తయారైనారు. వాళ్ళందరూ అప్పుడే వాళ్ళు ఏదో పొజిషన్లో ఊహించుకున్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత ప్రతివాడు ముఖ్యమంత్రి, ప్రతివాడు ఎమ్మెల్యేనే, ప్రతివాడు మంత్రి, నీకు టికెట్ ఇప్పిస్తా, నీకు టికెట్ ఇస్తా అని కాంగ్రెస్ టికెట్లని చారాలకు ఆటలకు అమ్ముకున్నారు. అట్లా మహారాష్ట్ర గోదావరి కలిసింది, హర్యానా పోయింది, ఢిల్లీలో అయితే 0 సీట్లు. ఇది పరిస్థితి. మనం మొదటి నుంచే చెప్తా ఉన్నాం. ఫస్ట్ అందరికంటే ముందు కాంగ్రెస్ యొక్క పతనాన్ని పసిగట్టి చెప్పిన వ్యక్తిని నేను. అంటే రాజకీయ విశ్లేషణ అనేది, తర్వాత విషయ సమీకరణ, 10 మందితో మాట్లాడితే, ఇంటరాక్షన్ చేస్తే, 10 మందితో కలిస్తే నిగూఢంగా విషయాలను అవగాహన చేసుకోవడానికి కొన్ని మార్గాలు ఉంటాయి అన్నమాట. అట్లా చేసిన వ్యక్తి మాత్రమే ప్రజాభిప్రాయాన్ని ఒక పద్ధతి ప్రకారంగా ప్రతిస్పందించగలరు. మీ ముందు ఆవిష్కరించాలని అన్నప్పుడు దీని వెనక ఎంతో కృషి ఉంటది అనమాట. అసలు ఈ ప్రజాభిప్రాయ సేకరణ, ఆవిష్కరణ అనేది చాలా ఎట్లా అంటే బండలున్న నేల లోపల బోరు కొట్టినట్టు ఉంటది అనమాట. అంత ఈజీగా ఏ వ్యక్తి మనకు అన్ని విషయాలు చెప్పడు. మనం అడిగినా మనకే సమాధానం కావాలో దానికి వ్యతిరేకంగా, మనం ఊహించే దానికి వ్యతిరేకంగా సమాధానం చెప్తాం. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఎట్లుందే పాలన అని ఎందుకు రేవంత్ రెడ్డికి వ్యతిరేకం అనువు అంటారు. సో గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా హుషారుగా ఉంటున్నారు అనమాట. సో ఈ విషయం చెప్పడం కష్టం.